అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన తీరు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. మెడికల్ కళాశాలలు, విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. శ్రీనగర్ కాలనీలో 47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఏ రాష్ట్రం చేయని విధంగా గత 18 నెలల కాలంలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని ఆయన తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో దాదాపు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలోనే ఓన్లీ శ్రీనగర్లోనే రుద్రంపేట పంచాయతీ శ్రీనగర్ కాలనీలోనే దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రోడ్లు ఎక్కడ చూసినా కానీ ఇబ్బందిగా ఉండేది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కానీ వేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ కింద ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 4 పంచాయతీల్లోనే దాదాపు 20 కోట్లకు పైగా సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక 25 కోట్ల రూపాయలకి డ్రైన్లు కానీ పెట్టడం జరిగింది. అవి కానీ త్వరలో కంప్లీట్ చేస్తాం. అలాగే ఈరోజు గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కాలేజీల మీద అయితేమి, అలాగే పవర్ మీద అయితేమి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు చరిత్రలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు తగ్గించే పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో అన్నీ పెంచుకుంటూ పోతే 1999 నుంచి ఈ రోజు వరకు మనం పెంచుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే రెండోసారి పవర్ ఛార్జెస్ తగ్గించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో